ఇంకోటి సార్ ఇప్పుడు మీకు మేము చేసింది ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఇప్పుడు ఏ పాయింట్ వైజ్ గా మేము గ్రహించినాము అంటే మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఏ పాయింట్స్ మీద మేము వాళ్ళతో మాట్లాడగలిగినాము, వాళ్ళతో ఏ విధంగా మేము సంఖ్యత కుదిరించుకున్నాము, అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే 3 పాయింట్లు మెయిన్ గా. జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ వారు ముస్లింలకి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామో అనే దానిపైన క్లారిటీ ఇవ్వగలిగితే కాంగ్రెస్ కి చాలా లాభం చేకూరుతుంది, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మేము కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నాము, దేనికోసం ఇస్తున్నాము అని చెప్పాలి వాళ్ళు. అది చెప్పినప్పుడే కాంగ్రెస్ పార్టీ ద్వారా నవీన్ యాదవ్ గారికి లాభం చేకూరుతుంది. రెండు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి సునీత గారు నామినేషన్ వేసిన తర్వాత కూడా చివరి నిమిషం వరకు ఆమె పైన ఉత్కంఠత ఏర్పడింది. చివరి నిమిషంలో ఆమె నామినేషన్ అంగీకారం తెలిపిన విషయం అందరికి తెలిసినదే. అది ఆమె ఇదే నా గెలుపుకి తొలిమెట్టు అన్నట్లు భావిస్తున్నది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ పైన ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ కూడా సునీత మీద చూపించడం మొదలు పెట్టారు అని ఆమె అనుకుంటుంది. ఇక్కడ ఈ పాయింట్ మేము క్యాచ్ చేయడం జరిగింది. ఇంకా నవీన్ యాదవ్ గారు బీసీ వర్గాన్ని తన వెంట క్యాంపెయిన్ లో తిప్పుకోవడము, కొందరికి నచ్చకపోవడము మరియు మైనారిటీస్ మీద ఆధారపడి ఉండటము కాస్త వెనుకబడటానికి కారణం. ఈ 2% ఏదైతే వేరియేషన్ ఉందో ఇక్కడ కొడుతుంది అతనికి. మెయిన్ పాయింట్లు, కీ పాయింట్లు ఇవి సార్. కాంగ్రెస్ యొక్క బలహీనతలు ఏమున్నాయి, బలాలు బలహీనతలు, అందులో బలాలు ఏం మాత్రం బలాలు అందరికీ ఉండదు సార్. పోటీ నిలిచాడంటే బలంతోనే నిలుస్తాను. బలహీనతలు మాత్రమే నేను ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. నవీన్ యాదవ్ పైన కేసులు ఉండటము, కాంగ్రెస్ లో వర్గపోరు ఉండటము, అధికార పార్టీపై ప్రజలలో అసంతృప్తి మరియు వ్యతిరేకత ఉండడము, హైడ్రా కూల్చివేతలు జరగడము, ఆర్టీసీలో ఛార్జీలు పెంచడము, 6 గ్యారెంటీలను సరైన సమయంలో అమలు చేయలేకపోవడము, అందులో అన్ని అమలు చేయలేకపోవడము, ఇచ్చిన మాట నిలుపుకోలేకపోవడము. కాంగ్రెస్ బలహీనతలు నవీన్ యాదవ్ పైన ప్రభావితం చూపుతున్నాయి. నవీన్ యాదవ్ అనే వ్యక్తికి ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండ్కి ఉన్న ఓటింగ్ శాతం కూడా ఈ కాంగ్రెస్ బలహీనతలు అక్కడ కాంగ్రెస్ ఉన్న మైనస్ పాయింట్స్. జూబ్లీ హిల్స్ బైపోల్ లో ఉన్న నియోజకవర్గంలో కూడా చాలా మంది అవునండి మనిషి అన్న తర్వాత మచ్చలు ఉంటాయి కదా, అంత మాత్రాన మేము మా నాయకుడిని వదులుకుంటామా అంటూ కూడా ఒక మాట అన్నారు. అదే సార్ నేను ఏమంటున్నా అంటే నవీన్ యాదవ్ గారికి ఒక స్టాండ్ ఉందని నేను అదే చెప్తున్నా. ఆయనకు ఒక ఇండివిజువల్ స్టాండ్ ఉంది. నేను ఫేజ్ 1 లో కూడా చెప్పా, నవీన్ యాదవ్ అంటే నవీన్ యాదవే. ఇక్కడ కాంగ్రెస్ వల్ల నవీన్ యాదవ్ కు లాభం చేకూర్చలేదు అనేది ఎందుకు చెప్పినానంటే నవీన్ యాదవ్ 2 సార్లు పర్యాలు నిలవడము, అతనికి అనేది ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడము, తన ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకోటి చెప్పాలంటే మెయిన్ గా కాంగ్రెస్ బలహీనతలు నవీన్ యాదవ్ పైన ప్రభావితం చూపుతున్నాయి. కావున నవీన్ యాదవ్ లోకల్ ఫీలింగ్ ఇక్కడ పెద్దగా ప్రభావితం చూపకపోవడానికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదొకటి ఆయన తీసుకున్న లోకల్. ఇంకోటి ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో ఇది ఒక రాజకీయ ఎన్నికల భాగంగానే ప్రజలు చూస్తున్నారు తప్ప ఇది కాంగ్రెస్ చిత్తశుద్ధితో చేసింది అనేది మాత్రం ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ 42% తెచ్చి అక్కడ ఏదో పెట్టేసి వాళ్ళు సుప్రీంకోర్టు అనేది ఇక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఇది మాకి ఓన్లీ తూతూ మంత్రంగా చేసినారు అన్నట్లు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు మెయిన్ ఇష్యూ బోరబండ వాళ్ళకి స్థానిక సంస్థలకు మాత్రమే కానీ ఉప ఎన్నికలు కాదండి, అంటే అసెంబ్లీ ఉప ఎన్నికలు కాదు. ఈ విషయం గమనించాలి మనం. సార్ ఏదైనా సరే ఇక్కడ బీసీ వర్గం చాలా చెందిన బీసీ వర్గం చెందిన వాళ్ళు వాళ్ళకి వచ్చే పర్సెంటేజ్ వాళ్ళ హక్కును వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ హక్కును తీసి వాళ్ళ ఆ తూతూ మంత్రంగా చేసినారా నిజంగా చిత్తశుద్ధి చేశారా అనేది పక్కన పెడితే ఇక్కడైతే అది ప్రాసెస్ లకు రాలేకపోవడం వల్ల వీళ్ళు బాధపడుతున్నారనే విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. రెండోది విషయానికి వచ్చి ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, ఇప్పుడు బోరబండలో ముస్లిం వాళ్ళు ఏమని అడిగినారంటే ఖబరస్థాన్ అంటే శ్మశాన వాటిక వాళ్ళు అడిగారు. శ్మశాన వాటిక అడిగినప్పుడు ఎక్కడ షేక్పేటలో ఉన్న వేరే ప్లేస్కి వెళ్ళి చూపిస్తే ఇది ఇస్తామంటే
అది వాళ్ళు అక్కడ మిలిటరీ వాళ్ళు వచ్చేసి ఇది లేదండి అది గవర్నమెంట్ స్థలం కాదు మా స్థలము అని చెప్పారు. అంటే నేను ఏమంటున్నానంటే నేను ఏమంటున్నా అంటే వితౌట్ ఎక్సర్సైజ్ గా మీరు మాట్లాడితే ఇలాంటి ప్రభావము ఇలాంటి దానిపైన పడుతుంది అనేది ఖచ్చితంగా మాకు తెలిసి వచ్చింది. రైట్. అంటే ఇప్పుడు 2500 స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఉందో ఆ భూమిని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామం మీరు చెప్తారు. అది నేను అంటున్నాను. ఎందుకంటే అవి కొన్ని మైనస్లు అవుతున్నాయి సార్. ఎందుకంటే మాకు చెప్పి వీళ్ళు ఊరినే చూపిస్తున్నారా లేకపోతే నిజంగానే ఇస్తున్నారా అనేది ఒక ప్రజల్లో ఒక సంకేత కలిగి ఉంది. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈకపోవడము, నీటి సరఫరా సరిగా లేకపోవడం. జిహెచ్ఎంసీ పైన క్వశ్చన్ అడిగినాను సార్ అని మీకు ఇప్పుడు ఇంతకుముందు నేను అన్నాను. ఎందుకంటే జిహెచ్ఎంసీ వేరు కాదు, ప్రభుత్వం వేరు కాదు. అన్ని సీఎంఏ చూసుకోవడం, అక్కడ వెళ్ళి వీధిలో చూడాలంటే కుదరదు. అవి కొన్ని సెక్టార్స్ దానికి అనుబంధిత సంబంధాలు కూడా అక్కడ ఉన్నాయి కూడా వర్క్ చేస్తున్నాయా లేదా అనేది పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ నేను అన్నాను మిడిల్ క్లాస్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి నీటి సరఫరా లేకపోతే ఇబ్బంది అవుతుంది. అది ఒక పాయింట్గా మేము తీసుకోవడం సార్. ఇంకోటి వచ్చేసి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఇంకోటి వచ్చి 500కే గ్యాస్ ఇవ్వలేకపోవడము, హైడ్రా పనితీరు సరిగా లేకపోవడము, 2 లక్షల ఉద్యోగ కల్పన చేయలేకపోవడము, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మంత్రుల పైన మరి ఎమ్మెల్యేల పైన ఉన్న అంతర్గత విషయాల పైన ప్రజలు దృష్టికరించడము. అంటే ఏం జరుగుతుంది, ఏమిటి పరిపాలన బాగుందా లేదా అనే దానిపైన ఇక్కడ ఈ ఫోకస్ చేయడము. కాంగ్రెస్ అన్ని కులాల వాళ్ళని కలుపుకోపోవడంలో వెనుకబడి ఉండటము. ఇంకా మెయిన్ గా ఒకటి చెప్పాలా సార్, కాంగ్రెస్ అనే పదం బలహీనతలు మనం చెప్పాము. ఇదే ఆంధ్రప్రభ ఛానల్ సాక్షిగా నేను ఒక మాట అన్నాను ఫేజ్ 1 లో. ఛాలెంజ్ కూడా చేశాను. నేను ఛాలెంజ్ ఒక మాట చెప్పాను. ఏంటంటే మైనారిటీస్ కి ఇక్కడ కేంద్ర క్యాబినెట్ హోదా, అంటే కేంద్ర క్యాబినెట్ కాదు వాళ్ళు ఇవ్వలేదు, సో అందువల్ల అది ఒక పెద్ద మైనస్ గా ఉంటుంది అని చెప్పాను. అదే ఆంధ్రప్రభ ఛానల్లో యొక్క సర్వే చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అజరుద్దీన్ గారికి ఒక మినిస్టర్ హోదా ఇచ్చారని మనం గమనించవచ్చు. చాలా ఇది ఎక్స్క్యూజ్ గా నేను చెప్తున్నాను, ఎందుకంటే మీ ద్వారానే అది తీసుకెళ్ళాను.